సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకుండా ఉన్నది భయం వల్ల కాదు, మర్యాద వల్ల. నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు, జనం మెచ్చి ఇచ్చేది. నిన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు. దయచేసి తీసుకో. అన్నా ట్రస్ట్లో మీరందరూ ఎంప్లాయీస్, మీకు మంత్లీ శాలరీస్ వస్తాయి. డ్రా చేయడానికి ఏటీఎం కార్డు. క్లచ్ లేదు, నువ్వు లక్షణంగా నడపచ్చు. ఇక నుంచి మా అందరికీ నువ్వు బ్రో 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 బాబు, ఎవరు నువ్వు? నేను ఎవరా? స్వామి శరణం. రావయ్యా, ఫ్లైట్ లేటా? అవును స్వామి. రత్నం గారు అబ్బాయి. ఓ, చిన్నప్పుడు చూశాను. బాగున్నావా? ఇలా ఉన్నానండి. మీ నాన్నగారు ఉన్నంత వరకు మాకన్నీ ఆయనే. అన్నను మాకిచ్చి ఆయన విడిపోయారు. అన్నను మాత్రం ఇచ్చి వెళ్ళారా? నేను వస్తే ఏమని అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా? స్వామి చెప్పి వెళ్ళండి స్వామి. అవును, విశ్వ ఎక్కడ? లోపల మీటింగ్ లో ఉన్నా. ఏంటి మీటింగా? బ్రో బ్రో బ్రో, ఏదో మీటింగ్ లో ఉన్నాడన్నారు. బేడా కొట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాడే. వాళ్ళందరూ బేడా కొట్టువాళ్ళు కాదు, పెద్ద రౌడీలు, దాదాలు. రౌడీలతో విశ్వాకి ఏ మీటింగు? ఇక ఇవన్నీ చెయ్యకూడదు, వదిలేయండి అని విశ్వ వాళ్ళకి అడ్వైజ్ చేస్తానంటే డబ్బులు చేస్తాం. ఏంటి బ్రో ఇదంతా? పూర్తిగా మారిపోయి కొత్తగా ఉన్నావు. నాన్నగారు పోగానే రాలేవని తెలుసు, కానీ ఇక్కడే ఉండిపోతావని అనుకోలేదు. ఇదంతా వద్దు బ్రో, రా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేసాక తిరిగి వెళ్ళలేవు. ఒక్కసారి కత్తి చేత పట్టామంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేవు. ఏంటి భీమా? ఏంటి విషయం? ఒకడిని చంపి నిన్ను మినిస్టర్ని చేసి నాకు, నిన్ను చంపి ఇంకొకరిని మినిస్టర్ చేయడానికి ఎక్కువసేపు పట్టదు. ఏమైంది భీమా? ఆ విశ్వ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అన్నా అన్నాని ఊరేవాడిని నెత్తినా పట్టుకుని ఊరేగుతుంది. ఇలాగే వదిలేస్తే వాళ్ళ నాన్ననే మించిపోయేట్టున్నాడు. ఆవేశంతో వాణ్ణి అంతం చేయలేం. ఆలోచనతోనే వాణ్ణి అంతం చేయాలి. రాజకీయంతో దెబ్బ కొట్టాలి. आइए, आपका स्वागत है. आइए आइए पधारिए. चलिए अच्छी है ना? అలా చూడు, మహారాష్ట్రియన్స్ కాని వాళ్ళని ముంబై నుంచి వెళ్ళిపోమని రాష్ట్రీయ దళం పోరాటం చేస్తోంది. చేస్తే ఏంటి? ఏం చెప్పాలనుకున్నావు? ఇది మాటుంగ ఏరియా.
ఇక్కడ మహారాష్ట్రియన్స్ చాలా తక్కువ. తెలుగు వాళ్ళు, బీహారీస్ ఇలా అదర్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడిప్పుడు మహారాష్ట్రియన్స్, నాన్ మహారాష్ట్రియన్స్ మధ్య పెద్ద గొడవ జరగబోతోంది. దాన్ని అడ్డుకోవడానికి విశ్వ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. విశ్వ ఎక్కడికి ఎలా వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. ఈ ప్రజల కోసం. అప్పుడే మేం విశ్వాన్ని లేపేస్తాం. ఇందులో నేనేం చేయాలి? ఏం చేయక్కర్లేదు. మేం విశ్వాన్ని లేపేసేంత వరకు ఇక్కడికి ఏ పోలీసు రాకుండా చూసే బాధ్యత నీదే. ప్లాన్ ఏంటి? వీళ్ళంతా భీమాభాయ్, మినిస్టర్ కృష్ణాజీ మనుషులు. నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు 2 గ్యాంగులుగా విడిపోయి ఒక గ్యాంగ్ కింద జరుగుతున్న మీటింగ్ లో రాష్ట్రీయ దళం పార్టీ సభ్యుల వాళ్ళతో కలిసిపోతారు. ఇంకో గ్యాంగ్ ఇదంతా చూస్తున్న సామాన్య ప్రజల్లో ప్రజలుగా గుంపులో కలిసిపోతారు. వాళ్ళ పొజిషన్ కి వెళ్ళగానే ప్రజల మధ్యలో ఉన్న మనవాళ్లు మీటింగ్ లో ఎవరి మీదైనా రాళ్లు విసురుతారు. అందులో ఒకరు గాయపడగానే మీటింగ్ లో మిగతా వాళ్ళు చెల్లా చెదురైపోతారు. కానీ ఆ పార్టీ సభ్యుల్లా ఉన్న మనవాళ్లు 5గురు జనం మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాళ్ళని భయభ్రాంతుల్ని చేస్తారు. వాళ్లతో మిగిలిన మనవాళ్లు కూడా చేరతారు. అప్పుడే ఇక్కడ మహారాష్ట్రియన్స్ కు మిగతా వాళ్లకు పెద్ద పోరాటం మొదలవుతుంది. భీమాభాయ్, విశ్వ గురించి మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఇదంతా వీడియో చేస్తున్నాడు, పట్టుకోండి. విశ్వాబాయ్, నేను వీడియో కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పు కుమార్. ఒకడే మొబైల్ ఏరియాలో హలో హలో హలో. బాబాయ్, విశ్వ మాటుంగాలో పెద్ద గొడవ జరుగుతోందట. నువ్వు వెళ్ళి ఏంటో చూడు. పడితే సరే.
జరిగింది. ఒక్క పోలీసు ఆడు రాలేదు. ఫోన్ చేసామయ్యా. మరి ఎందుకు రాలేదు? అయ్యా మహారాష్ట్రన్స్ కానీ వాళ్ళని బయటకు పంపించమంటున్నారు, లేకపోతే హాస్పిటల్ తగలబెట్టేస్తామని చెప్తున్నారు. చిల్లనమత్ భాయ్ సాబ్ రుకియే, చిల్లనమత్. रहने दीजिए, आप छोड़िए, टांग मत अड़ाइए आप. नहीं, हट जाइए. విశ్వభాయ్ మీరు అనవసరంగా ఇందులో తలదొచ్చకండి. అక్కడున్న వాళ్ళందరినీ కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. వీళ్ళలో తెలుగు వాళ్ళెవరు, మహారాష్ట్ర వాళ్ళెవరు, బీహార్ ఎవరు, యూపీ వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వు కనిపెట్టగలిగితే కనిపెట్టావు, కనిపెట్టి వాళ్ళని చంపే. ఇట్రా చూడు, ఆ రక్తంలో తెలుస్తోందా నీకు అతను మహారాష్ట్ర వాడ కాదా అని? తెలిస్తే చంపే. ఏ పాపం తెలియనా పసిపిల్ల మొహంలో నీకేమైనా తెలుస్తోందా? తెలిస్తే చంపే. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? ఎవరన్నా నీకు శత్రువులా? కాదు కదా. మరేం బొంగు కోసం రా ఏ తప్పు చేయని వీడు చావాలి? ఎవరి స్వార్థం కోసం? బతకడానికే రా మనిషి సృష్టించాడు కులం, మతం, భాష ఇవన్నీ. చచ్చాకన్నీ ఈ రోజు వీళ్ళు బీహార్ వాళ్ళు తెలుగు వాళ్ళని బయటికి బొమ్మని కొట్టి తరివేస్తున్నారు. రేపు వాళ్ళ ఊళ్ళో మీ అన్నో తమ్ముడు ఉంటే వాళ్ళని ఇలాగే కొట్టి తరివేస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నీదొక దేశం, వీళ్ళదొక దేశం కాదురా, ఒకే దేశం ఇండియా. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది. ఇంత చెప్పా కూడా నీకు వాళ్ళని చంపాలనిపిస్తే పో, పోయి చంపు పో. अब रेडी हो? तुम्हारी शादी नहीं हुई, मुझे इसकी कोई चिंता नहीं है. भगवान ने तुझे बचा लिया, मेरे लिए ये बहुत बड़ी बात है. ఇందా నెమ్మదిగా. వద్దండి, కొంచెం విషయం ఉంటే ఇవ్వండి. అందరం అది తాగి చచ్చిపోతాం. రేపే ఈ ఆసుపత్రి నుంచి అందరినీ పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద బిచ్చవాడికి బదులు విషం తాగి చచ్చిపోతాం. ఈ లోకంలో అందరికీ అన్ని బంధాలు దొరకవు. నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు. మీలో కొంతమందికి అన్న లేడు, చెల్లెలు లేదు. అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు. మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. కనీసం చేయగలిగింది చేద్దాం. అంకుల్ అంకుల్, తన్ని మా ఇంటికి తీసుకెళ్ళనా? అన్నని మించిపోయావు బాబు. మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనుకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి. అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేఖరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు. వీళ్ళెవరు, వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉంటే మరి ఆస్ట్రేలియాలో వాటర్ బిజినెస్ ఏంట్రా? పెద్ద బిజినెస్. నా రక్త చరిత్ర తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగాను. మా నాన్నను చూస్తే అన్న కూడా భయపడేవారంటగా. అంత పెద్ద వీర పరంపరలో పుట్టి
వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా. సరే ఇక్కడేం చేయబోతున్నావు? విశ్వాక్ పాపం ఫాదర్ లేడుగా, అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా ఉందాం అనుకుంటున్నా. అక్క 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 పోలీస్ అక్క, నమస్కారం అక్క. ఏంటి కొత్త జీపా? రౌండ్స్కి వచ్చారా? అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్క, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావు అక్క. విజయ్ శాంత్రా ఉన్నావు అక్క. ఏదో తెలియక లవ్ గివ్వు అన్నాను, సారీ అక్క. ఎలా తప్పించుకున్నాను చూసావా? గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం. मैंने इनको पहचानता नहीं, पहले कभी देखा नहीं. आपको किसी से डरने की जरूरत नहीं है. మేమెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మేము గుళ్ళో ఉంటున్నాం. అందరికీ ఇల్లు కట్టిపోవడం తేలిక. ఏదైనా జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు. ఏంటి విషయం? పోలీసులు వచ్చారు. इनकी वजह से हमारी जिंदगी बची हुई. हमारा विश्वा भाई वो अकेलापन छोड़कर एक अच्छी लड़की से शादी होके अपने बाल बच्चों के साथ 100 साल जीना है. నేరస్తులు ఎవరైనా చట్టం వదలదు. శుక్రియా శుక్రియా శుక్రియా. నమస్తే నమస్తే. వాడు సేఫ్గా ఉన్నాడుగా? ఉన్నాడు సార్. నేను చెప్పే వరకు వాడిని ముంబైలో అడుగు పెట్టవద్దని చెప్పు. కృష్ణాజీ, ఆ టేప్ సంగతి మేం చూసుకుంటాం. ఇక వాడు అవసరం లేదు, లేపేస్తే మంచిది. వాడు పోలీసులకు దొరికాడంటే ప్రాబ్లం అవుతుంది. రాజకీయంలో అన్నీ మనకి అనుకూలంగా జరగవు. జరిగిన దాన్ని మనకి అనుకూలంగా చేసుకోవాలి. నమస్కారం. ఈ రోజు వార్తలు. ముంబై మాహిమ్ స్టేషన్ వద్ద కుమార్ అనబడే ఫోటోగ్రాఫర్ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డం పెద్ద సంచలనం. హత్య చేయబడ్డ 4 రోజుల తర్వాత లభ్యమైంది. जिसने मेरी शादी में वीडियो शूटिंग की थी, तो फिर इसकी मौत कैसे हो सकती है? తన పెళ్లికి కుమారే వీడియో తీశాడట. అతను ఎలా చనిపోయాడని ఆత్మహత్య చేసుకోబడిందని సమాచారం. గొడవలు జరిగే చోటుకు వెళ్ళడానికి ముందు కుమార్ ఫోన్ చేశాడు. గౌరీ చెప్పేదాన్ని బట్టి అతను అక్కడే ఉండాలి. కానీ మాటూంగాలో ఉన్నవాడు మహీంలో ఎలా? అన్నా, ఆ గొడవలకి కారణమైన వాడు పోలీసులకి సరెండర్ అయ్యాడు. అయితే ఏంటిప్పుడు? విశ్వాభాయ్ చెప్తేనే ఇవన్నీ చేసినట్టు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు ఏ క్షణంలోనైనా విశ్వాభాయ్ని అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ముంబై మాహిమ్ స్టేషన్ వద్ద ఆ టేప్ దొరక్కపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు విశ్వాకి అర్జున్ మూలంగా అంతా తెలుసుంటుంది. వాడి దగ్గరే ఉంటుందని వెంబడించాం. కానీ ఆ టేపు వాడి దగ్గర లేదు. ఒకవేళ ట్రైన్లో ఎవరికైనా ఇచ్చి షాపుకి పంపించుంటాడన్న అనుమానంతో ఇక్కడికొచ్చాం. వాడు టేప్ని ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి టేప్లో ఉన్నది బయటకు వచ్చేది. వాడు ట్రైన్ ఎక్కేటప్పుడున్నట్టే దిగేటప్పుడు లేదంటే ఆ ట్రైన్లోనే. ఎందుకు పిక్ పాకెట్ జరుగుండకూడదు? ఎస్, ముంబైలో అది పెద్ద నెట్వర్క్. 1000 మందికి పైన ఉన్నారు. అన్ని వృత్తులకి నాయకుడు అనేవాడు ఉంటాడు. అది చెంబూర్ రవి ఏరియా. ఇప్పుడు భీమాకి మనం కూడా టేప్ కోసం వెతుకుతున్నామని ఇక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళు చెప్పుంటారు. అది విశ్వాకి దొరకడానికి వీల్లేదు, మనకి దొరకాలి. ఇట్స్ ఎ డూ
or die. నమస్తే విశ్వబాయ్, నమస్తే. ఏంటి ఇంత దూరం? 2 రోజులకు ముందు మాహిం స్టేషన్లో విశ్వాబాయ్ ఫ్రెండ్ వస్తువు ఒకటి పోయింది. అది నీ దగ్గర ఉందా లేదా ఎవరిని అడిగితే చెప్తారో తెలుసుకోవడానికి వచ్చాం. నీ ఫ్రెండ్ అంత పెద్దవాడా భాయ్? ఏ ఇప్పుడే భీమాబాయ్ తన ఫ్రెండ్ వస్తువు అదే స్టేషన్లో ఎవరు దొంగిలించారని అడిగి వెళ్ళారు. ఎవరు తీశారు? ఆ ఏరియా బ్యాండ్రా రాజుది. వాడి ఫోన్ నంబర్ ఉందా? ఆ భీమా మన ట్రాక్లోనే వెళ్తున్నాడు అన్నయ్య. కానీ మనకంటే ముందు राजू मैं बीमा बोल रहा हूँ. राजू बोल रहा है तुम? राजू मैं बीमा बोल रहा हूँ. राजू बोल रहा है तुम? अबे बहरे में बीमा बोल रहा हूँ, तू है किधर? राजू बोल रहा है तुम? राजू बोल रहा है तुम? ఏమైందన్నయ్య? నంబర్ దొరకలేదా?